బబ్బా ఈ ఉడకపోత చల్లగుండో ఎండగొట్టినప్పుడు ఒక తిప్పలైతే ఈ మబ్బులు లేవటికే ఇంకింత ఉడకపోత మోపైంది. వానాకాలంలో ఎండాకాలంలో వాన. ఈ కాలం ఎట్లయితుందో ఏందో పోర్రి. సరే కానీ ముందుగాల జోరుదారు వార్తలు చూద్దాం పట్టురి. ముందుగాల పెద్ద వార్తలు. ఐకమత్యాన్ని సాటుకున్న తెలుగు తమ్ముళ్ళు కుర్చీలు ఇసురుకొని సక్సెస్ చేసిండ్రు మీటింగ్. ఓటు దిక్కు రూట్ మార్చిన యుద్ధ నౌక. నేను సామాన్యుణ్ణి, నేను ఓటర్ను. వందన. సైకిల్ అక్కకు సుస్థి చేసింది, పోలీసు వాళ్ళకు కిరాక్ లేపింది సైకిల్ పార్టీ వాళ్ళు. మిస్ అయిన పైసలను ఎంక్లాడుతున్న మంగ్లీ బాండ్. ఏ బొరిగలో ఉన్నా కూడా తవ్వి పట్టేస్తా. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊర్లు ఉండనియద్దు అంటారు. అయినా మాట్లాడితే అవ్వ 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 ఎన్ని గుండెలు ఉండాలి. దేని గురించి అయినా మాట్లాడచ్చు, కానీ రాజకీయాల్లో ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలంటే ఎట్లుంటది? నేను లంచం తీసుకున్నాను ఎక్కడ చెప్తలేను. నేను సత్యహరిచంద్ర అని చెప్తలేను. నేను సత్యహరిచంద్ర తమ్ముడు అని చెప్తాను. ఎవరైనా లంచం తీసుకుంటారు, లంచం తీసుకొని ఈ స్థాయికి రారు. డబ్బులు అక్రమంగా సంపాదించింది ఈ స్థాయికి రారు. ఈరోజు నాయకులైనా ఎవరైనా అక్రమంగా జీతం మీద స్వచ్ఛందంగా ₹1,00,000 జీతం మీద బతుకుతారంటే ఈ స్థాయికి రారు. అబ్బర నాయన గుట్క మింగకుండా ఎంత మంచిగా, ఎంత ధైర్యంగా, ఎంత స్వచ్ఛంగా కుండ బద్దలు కొట్టినట్టు ఎట్లా చెప్తున్నాడు లంచాల ముచ్చట. అబ్బబ్బబ్బబ్బబ్బా, లీడర్లందరూ లంచాలు తీసుకున్నాడు, కోట్ల ముచ్చటేమో కానీ ఈసారి అయితే బరాబర్ లంచాలు ముట్టుకుంటాడట. నాకు కూడా ఇస్తానన్నారు. అది నేను డీసీసీ బ్యాంకు డైరెక్టర్ కూడా అందరు తీసుకున్నారు, నేను మాత్రమే తీసుకోలేదు. ఎందుకంటే నాకు సంపాదన ఉంది, నాకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. నేను డబ్బులు తీసుకోవాల్సిన అవసరం అయితే నాకు చిన్న డబ్బులు సరిపోదు. నాకు పెద్దవి అయితే ముట్టుకుంటా, చిన్నవి అయితే ముట్టుకోను నేను. ఇన్న రానులా ఇటువంటి లీడర్లు రాష్ట్రంలో కాదు కదా, దేశంలో దునియాలేనా ఉంటారా? మీదికి నవ్వుకుంటా మాట్లాడి లోపలికి పోగానే కోట్లు మింగే ఉపాయాలు చేసేటోళ్ళు ఉన్న కాలంలో లంచాలు నేను బరాబరి తీసుకుంటా, కానీ లెవెల్కు తగ్గట్టుగా తీసుకుంటానని చెప్తున్నాడు ఈ లీడర్ సాబు. ఈ దమ్మున్న లీడర్ పేరు జంగా రాఘవరెడ్డి. ఈయన వరంగల్ జిల్లా సహకార సంఘం బ్యాంకుకు చైర్మన్ గిరి చేస్తున్నాడు సారు. వీళ్ళు లంచాలు తింటున్నామని బదనాములు పెడితే అన్న కోపం వచ్చి అందరేమో సొక్కపోళ్ళు కాదని ఇట్లా విలేకరులను పిలిచి మరీ లంచాలు తీసుకుంటున్నానని చెప్పిండు. ఇక మొన్న లంచం అడిగిన వాళ్ళని చెప్పుతోని కొట్టాలని కేటీఆర్ సార్ చెప్పిన ముచ్చట ఇన్నాక నేను ఒక్కనే కాదు ఎదిగిన లీడర్లంతా లంచగొండులే అని పంచాయతీ పెట్టిండి జంగారెడ్డి సారు. మరి కేటీఆర్ సార్ ఈ మాటలిని చెప్పు దెబ్బల పిలిపి వెనకకు తీసుకుంటాడో ఏమన్నా మారుస్తాడో చూడాలి. ఎవరైనా లంచం అడిగితే మీకు నేను ఇల్లు ఇప్పిస్తా, 50,000, 10,000, 20,000 అంటే ఇది బ్రోకర్ల రాజ్యం కాదు. ఇది చెప్పు తీసుకొని కొట్టండి. ఎవరైనా లంచం అడిగితే చెప్పు తీసుకొని కొట్టండి. అట్లనే పొన్నం ప్రభాకర్ అన్న వి హనుమంతన్న ఈ ముచ్చట్లింటే ఇంకేం కొత్త ఉద్యమం సురువు చేస్తారో గానీ లంచం అడిగేటోని చూపెడతా, ఎవరిని తరిమి కొడతావో చూపెట్టు, చెప్పు రెడీ ఉన్నది బిడ్డ ఎవరిని కొట్టాలో. ఈ రాఘవరెడ్డి సార్ నిజాయితీని అయితే అందరూ మెచ్చుకోవాలి కదా. ఏది అధికమైనా మంచిది కాదు, ప్రేమైనా సరే పగైనా సరే అని పెద్దోళ్ళు ఎప్పటికి చెప్తారు. ఏది కానీ తెగేదాకా గుంజద్దు, పడేదాకా ఉరకద్దు అనే ముచ్చట్లు ఎన్నింటలేము. గీ అక్కకి అన్నీ తెలిసినాయి కానీ గీ ముచ్చట్లు తెలియనట్టున్నాయి. పాపం చెప్పరాని తిప్పలు పడుతున్నది. చూద్దాం రారి. ఈ అక్కను చూస్తుంటే చిన్నగానే కనిపిస్తున్నది కానీ ఆంధ్ర నౌకర్దారులలో శివంగి కంటే ఎక్కువే అనుకోవాలి. పెద్ద పెద్ద ఆఫీసర్లను కబడ్దార్ అనే దమ్మున్న ఉద్యోగి అక్క. చంద్రాలు సారన్న సార్ సర్కారు చేసే పనులన్నా అక్కకున్న అభిమానం గురించి చెప్పుకోవాలంటే రోజులు కూడా సరిపోవు. అందరు నౌకర్దారులు హైదరాబాద్కి వెళ్ళి అమరావతికి రావాలని చంద్రాలు సార్ ఇట్లా పిలుపునిస్తే అట్లా సైకిల్ దొక్కుకుంటూనే పోయింది అక్క. పేరు పద్మక్క. పశ్చిమ గోదావరి జిల్లా తిరువూరులో నౌకరు చేస్తుంటుంది. మరి ఇంతటి పవర్ఫుల్ నౌకర్దారి పోలీస్ స్టేషన్కి వచ్చింది. ఏం చేస్తున్నదో చూద్దాం రండి. వాళ్ళని ఇప్పుడు మీరు అరెస్ట్ చేయాలి కదా, నా మీద దాడి చేసిన వాళ్ళని కళ్ళు కనబడట్లేదు, దొబ్బాయి కళ్ళు. చూసిండ్రా పోలీస్ స్టేషన్లో ఎంత పవర్ చూపిస్తున్నదో. అక్కకి ఎదురుగా ఎవ్వరున్నా అస్సలు పట్టించుకోదు, అనుకున్న పని చేసుకుంటూనే పోతుంది.
లెక్కకైతే అక్క మాట్లాడే మాటలకు గట్టి పట్టే ఉంటుంది, కానీ ఇది నడుమ జర్రంతా డోసు పెరిగినట్టున్నది. అవతలోళ్ళకు అంత తప్పుగా అనిపిస్తున్నది. నాలుక మడతపడి అంత తప్పు మాట్లాడుతున్నది. అంతకుముందు కూడా ఏదో ముచ్చట మీద ఏడ్చుకుంటా ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిందట. ఇప్పుడు బెదిరించుకుంటా స్టేషన్లకి ఇట్లా మొసదీస్తున్నది. మరి ఇంత మంచి అక్క స్టేషన్కి ఎందుకు వచ్చిందంటే అక్కకున్న స్పీడ్ మీద ఇంకింత స్పీడ్ అందుకొని ఓ సిమెంట్ అమ్మే దుకాణం కాడికి పోయి పొట్టు లొల్లి చేసిందట. వామ్మో సింహం తీరే చేస్తుంది ఏందని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మస్తుగా పరేషాన్ అయినరట. అంత కథ ఎట్లనో ఉన్నదని పోలీసులు తీసుకుపోతే ఇగో గిట్లా చేసింది పద్మక్క. పాపం నలుగురి కోసం కొట్లాడాల్సిన అక్క గిట్లా నాదాని పడాల్సిన పరిస్థితి వచ్చే కదా అని బాధపడుతున్నారట. పద్మక్క పనితనం తెలిసిన ఆంధ్ర పబ్లిక్. సినిమా హీరో చిరంజీవి సార్ పార్టీ పెట్టినప్పుడు ముచ్చట్లు యాడుకున్నాయి అలా మీకు? అదే మందిరం పడేసుకొని ఊరు తిరిగి తిరుపతిలో పెద్ద మీటింగ్ పెట్టుకొని జెండా ఎగరేసి ప్రజారాజ్యం సినిమా టైటిల్ రిలీజ్ చేసిండు. యాదకొచ్చిందా? గిట్లా పార్టీ పెట్టుడే ఆలస్యము. తెల్లారే ఒక ఆయన కోర్టులో కేసేసి ప్రజారాజ్యం పేరు నేను పెట్టుకున్నా, రిజిస్ట్రేషన్ కూడా చేపించుకున్నా, నా పార్టీ పేరు మీరెట్లా పెట్టుకుంటారని లొల్లి వేసిండు. ఇక చిరంజీవి సార్ బామ్మర్ది అరవింద్ సారు తిప్పలబడి ఆ ప్రజారాజ్యం పేరును వీళ్ళకి ఇచ్చినట్టు కాగితాలు రాసుకున్నారు. అంటే అది ఇప్పుడు కాంగ్రెస్ కు రాసిచ్చిండ్రు, అది వేరే ముచ్చట అనుకోర్రి. కానీ ఇప్పుడు ఈ ముచ్చట నేనెందుకు ముంగటేసిందంటే ఎలక్షన్లప్పుడు నడిచినంత బేపారం ఇంకెప్పుడు నడవదు కావచ్చు. పోన్రి ఓట్లు సీట్ల కాడ నుంచి సురువు వేస్తే ఓట్ల గుర్తుల కాడ డమ్మి అభ్యర్థులను పెట్టేదాకా ఇట్లా పైసలు చేతులు మారుతుంటాయి. అందుకే తెలంగాణ ఎలక్షన్ల సంఘం ఆఫీసర్లు ఇంట్లో వండుకొని లచ్చలు సంపాదించే బుడ్డ లీడర్ల గుడ్డలు చింపినంత పనిచేసిర్రు. ఆర్టీసీ బస్సులల్లో సీట్ల కోసం దస్తురేసి ఆపుకున్నట్టు పార్టీల పేర్లను రిజిస్టర్ చేసుకున్నోళ్ళు 6 ఏళ్లలో ఎలక్షన్ల పోటీ చెయ్యకపోతే పేరు గుంజుకొని ఇంకొకరికి ఇచ్చే ఉపాయం చేసిర్రు. ఎంత టోళ్ళైనా కానీ ఎర్రి నడింట్లో కూర్చొని నా ఇష్టం వచ్చిన పార్టీ పెడతా, నా పేరు నాకే ఉండాలంటే నడవకుండా చేసింది ఈ కాడ నుంచి. మరి కాదా? ఎవ్వరు పడితే వాళ్ళే ఓ పార్టీ పెట్టుకుంటారు. ఒక్కింట్లో 4 పార్టీలు ఉన్న ముచ్చట్లు కూడా ఉన్నాయి. ఎందుకైనా మంచిదని ఏదో ఓ పేరును బుక్ చేసుకున్నాడు మంచిదనుకునేటోళ్ళు కూడా మస్తుగానే ఉన్నారు. ఆ పార్టీ ఈ పార్టీ, లాటాయ పార్టీ, కూటాయ పార్టీ, కుటుంబ పార్టీ, కుట్ర లేని పార్టీ, కుదురుగా కూర్చునే పార్టీ, కుండలకు బువ్వ పెట్టే పార్టీ, కింద పడ్డ పబ్లిక్ ను లేపి నిలబెట్టి నడిపించే పార్టీ అని తీరొక్క పేర్లు పెట్టుకుంటూ వస్తుంటాయి కదా ఎలక్షన్ల ముంగట పార్టీలు. వచ్చిన దానికల్లా గుర్తులు వేయాలంటే ఎన్నని ఇవ్వాలి ఎలక్షన్ సంఘపోళ్ళు? ఇంట్లున్న గిన్నెల కానుంచి సురువు ఎత్తే ఆడుకునే వస్తువుల దాకా అన్ని ఒడిచిపాయే. అయ్య పార్టీ కొడుకు పార్టీ అని ఒక్క పేరుతోనే తీరొక్క పార్టీలు ఉట్టుకొస్తుంటే పెట్టేటందుకు గుర్తులు దొరుకుతాయా? మళ్ళట్లా పోను పేర్లు కూడా ఎన్నని పెడతారు. అందుకనే అన్నిటికీ గిదే మంది అన్నట్టు రిజిస్ట్రేషన్ పెట్టిన పార్టీలన్నీ 6 ఏళ్లలో పోటీ చేయాలనే రూల్ పెట్టింది. మంచిదే కదా, కానీ అదే చేయితోని పోటీ చేసి గెలిచిన పార్టీలు ఇచ్చే హామీలను అమలు చేయాల్సిందే అని కూడా రూల్ పెట్టుండ్రు సార్లు. అది ఇస్తాము ఇది ఇస్తాము అని చెప్పి ఎలక్షన్ల ఒడ్డు దాటిన తర్వాత తెడ్డు పెట్టే పార్టీలు బాగా మోపైనాయి. అసొంటోళ్ళు మళ్ళా ఎలక్షన్ల పోటీకే దిక్కు లేకుండా రూల్ పెడతారా అంటే సూపర్ ఉంటుంది సారు, గా పని చెయ్యిండ్రు సార్లు అని అడుగుతున్నారు పబ్లిక్. నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్లే పోతావు కొడుకో ఎమ్మెల్యే సర్కారోడా, నా జీల మించిన ఊరో ఎమ్మెల్యే సర్కారోడా. అరే అని గద్దరన్న గొంతెత్తితే తుపాకులే మలిగిపోయేటి అప్పట్లా. తూటాలు గుండెల గుచ్చుకున్నా ఎత్తిన జెండా దించలేదన్న. కానీ కొద్ది కలిసిపోయిండు, తొవ్వ మార్చుకున్నాడు. అగో ఆ మైకు పట్టుకొని నిల్చున్నాడు గద్దరన్న. ఏమో అంటున్నాడు, ఇందవరారి. వేల కొద్ది పాటలతోని పేదోళ్ల పోరాటానికి ఆసరకట్టైన యుద్ధ నౌక గద్దరన్నకు యాస్టొచ్చింది. మొత్తుకొని గొంతికైతే నొప్పిగాలే గాని నడిచిన తొవ్వకు కొస్సేందో తెలవక కొత్త తొవ్వే వేసుకున్నాడు. నేను నా ప్రాణం లాంటి నా మాతృ సంస్థకు నేను సెలవు తీసుకున్నాను. నేను 2 పడవల మీద నడవలేను, 6 తుపాకు గుండ్లు తీసుకున్నవాని, ఇక మీకు సెలవు అని చెప్పాను. అంటే ఏందో అర్థమైంది దానుల్లా. అన్న ఇన్ని రోజులు ఎర్రజెండా పట్టుకొని తిరిగింది కదా, ఇప్పుడు చేతులున్న కట్టెకు నీలం రంగు తెల్ల రంగు కలిపినట్టు అన్న కూడా అన్నల పార్టీకి టాటా చెప్పి కొత్త జెండా ఎత్తుకున్నాడు అన్నట్టు. అంటే ఇన్ని రోజులు పేపర్లోళ్ళు టీవీలోళ్ళు చెప్పుకున్నట్టు వేరే పార్టీకి పెడుతున్నాడు అయ్యింది. నేను ఇప్పుడు పట్టుకుంది బుద్ధుని జెండా పట్టుకున్నాను, నా తండ్రి పట్టుకున్న జెండా పట్టుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ నుండి
పూలే అంబేద్కర్ భావాలను తీసుకొని, మార్క్స్ జ్ఞాన సిద్ధాంతాన్ని తీసుకొని, పూలే అంబేద్కర్ భావాలను తీసుకొని వెళ్తాను. ఇంకా అర్థం కాకపోతే వివరంగా చెప్తున్నాడు నూరి. మేము 5గురం, మా కుటుంబం, మాకు మెంబర్షిప్ లేదు. నేను ఇప్పుడు ఏ పార్టీ సభ్యుని కాదు, ఏ సంఘం సభ్యుని కాదు, నేను సామాన్యుణ్ణి, నేను ఓటర్ను. వందనాలు. ఇన్నరా గద్దరన్న ఈ కా నుంచి ఓటరేనట. భాగ్యవంతుల చేతుల్లో భారతదేశం బందిగున్నది. అందిన కాడికి అమెరికా వాడు, అంతకు అంతా రష్యా నోడు, అడుగుది బడుగుదు చైనా వాడు, ఎవడికి దోసిన తీరుగా వాడు దోసుకపోయాడు. దేవుని పేరిట దేవుని దోసిని, మతం పేరిట మంటలు లేపిని, కులాల నడుమ కొండి పెట్టిని, నిజాయితీకి నీతిమంతులకు గోతులు దవ్విండ్రు. అన్న ఇది మారాలి. మరి ముంగట ఏం చేయబోతున్నాడో ఎరికేనా? నేను పార్టీ పెట్టడం కాదు, వాటిని అల్లడానికి నేను పూలల్లో దారమైతునని మీ కాళ్ళకు దండం పెట్టి చెప్తాను. పాలక పక్షం ప్రతిపక్షం కాదు, నాది ప్రజల పక్షం. కొడుతున్నారా సప్పట్లు? అన్నకు నిజంగా సప్పట్లు కొట్టాల్సిందే. ఇదివరకు పాటతో ఎట్లా కొట్లాట చేసిండో ఈ కా నుంచి ఓటుతోటి కొట్లాట చేసి జనంకు మంచి చేస్తే మస్తుగా సప్పట్లు కొడతారు. భక్తు రాజకీయం పైనుంచి, మనది భక్తు రాజకీయము కింది నుంచి కొట్టురు సప్పట్లు. అన్న గుండెల తుపాకీ గుండ్లు గుచ్చుకొని 20 ఏళ్ళు అవుతున్నాయి. అలా గద్దరన్న కొట్లాటని యాద్ చేసుకుంటూ ఓ మీటింగ్ పెట్టుకున్నారు హైదరాబాద్లో అభిమానులు. ఇక దాంట్లో అన్న తొవ్వలబడ్డ కష్టాలు నష్టాలు, కొసాకరికి నడవబోతున్న బాటల గురించి కూడా చెప్పుకున్నాడు. మరి అన్న నడిచే తొవ్వ ఎట్లుంటుందో ఈ కా నుంచి చూడాలి. చెల్లించక తప్పదు భారీ మూల్యం అని టీవీలో చెప్తా అంటే ఏంటిదంటే మీరు బగ్గ తాగుతున్నారు, ధర పెంచుడు అని అంటున్నారు మా దోస్తు. నీ అవ భారీ మూల్యం అంటే 5 రూపాయల సిగరెట్ను 10 రూపాయల కొనుడు కాదురా, అన్నిటికంటే పెద్ద ఇల్వగల్ల పానాన్నే చెల్లించాలి అని అంటున్నారు. అంటే చచ్చిపోతామని చెప్తున్నారా? అంటే ఇంతే కదా, అయినా ఈనేటోనికి చెప్పే పరిస్థితి వస్తుంది. అద్దురా అంటే అద్దుక తినేటోళ్ళు ఉన్న దేశంలో ఎన్ని నీతి ముచ్చట్లు చెప్తే ఎవరికేమంతాయి? పొగ తాగితే కార్జాలు ఖరాబ్ అయి నెత్తురు గక్కి పేగులు గమిలి చచ్చిపోతావు. నీ దినాలు దింపుడు గల్లాలు చేయలేక నీ పెండ్లం పిల్లలు ఏడ్చి చస్తారా వాడంటే ఇవ్వాలని వింటారా? ఈనుడు కాదు, ఇంకింత లగాయించి తాగుతున్నారు మన దేశం పొగ వీరులు. సిగరెట్ పాకెట్ల మీద పెద్దగా చీకిపోయిన ఊపిరితిత్తుల బొమ్మలు వేసినా, బీడి గట్టల మీద పుర్ర గుర్తును ముద్దర గుద్దిపిచ్చినా గానీ ముద్దు పెట్టుకొని గుప్ప గుద్దుతున్నారట మన దేశం పొగరాయిళ్ళు. బస్ స్టాండ్లల్లా, రోడ్ల పొంట, సినిమా టాకీసుల్లో పొగ తాగుట హానికరమని స్టైల్ గా రాసి పెట్టినా అంతకంటే ఎక్కువ స్టైల్ గా పొగ తాగుకుంటా వాళ్ళనే కాదు వాళ్ళ ఇంటోళ్ళను కూడా 20-30 రోగాలల్లో ముంచి ముసలీడుకు రాకముందే గుడ్లు తేలేసి గుడుక్కుమంటున్నారట. దునియాలో అంతకు ముందటేడు 64 లక్షల మంది ప్రాణాలు పొగల కలిసి మబ్బుల చేరినాయట. దీంట్లో ఎక్కువ మంది ఏ దేశ పొలు చచ్చిండ్రా అని లెక్క తీస్తే భారతదేశం బర్ర బాక్కుంటా 4వ జాగా నాదేనని పుర్రలు మెడలేసుకొని నిల్చున్నదంటే పరిస్థితి ఎంత అన్నాలంగా ఉన్నదో చూడండి. ఇంకా లెక్కకు దొరకని వాళ్ళు ఎంతమంది ఉన్నారో కానీ గిట్లయితే మన దేశం ఇక పడుసు దేశం ఎట్లయితుంది? అడ్డమైన సుట్టబీడీలు దాగి బొక్కలు సూర చేసుకుంటా అంటే, ఎర్రటి నెత్తురు కర్రగా చేసుకుంటా అంటే యువరక్తం ఎక్కడి నుంచి వస్తుంది? అయినా మన సర్కారీ గురాలను కూడా మస్తు మెచ్చుకోవాలి. చెప్పంగిన వాళ్ళను షెడంగా చూడాలని అంటారు. అటు షెడున్నదిరా ఆడికి ఓకురా అని ముద్దుగా చెప్తే ఇంటారా? ఇసం బువ్వ ఇంట్లో గిన్నె నిండి వండిపెట్టి ఈ బువ్వ అయితే తినకు బిడ్డ అన్నట్టు సుట్ట బీడి సిగరెట్లు నిండుగా తయారు చేసుకుంటా టీవీల్లో సినిమాల్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటా పోతే తాగేటోడు బంద్ అవుతాడా? అయినా సర్కారుది ఏమున్నది, దేశం చచ్చినా గల్లపెట్ట నిండుడే చూసుకుంటది కానీ మనసోయి మనకన్నా ఉండాలి కదా. పొగ తాగితే మన కర్మకు మనం చచ్చిపోతాం కావచ్చు కానీ మన మీద ఆధారపడ్డోళ్ళు ఆగమవుతారు కదా. జర్రంత ఆలోచన చేయుండ్రయ్యా పొగ తాగేటోళ్ళు. Smoking is fashion today. Smoking is fashion today. Smoking is fashion today. Smoking is fashion today. Your attention please. Smoking is injurious to health. Smoking is injurious to health. Smoking is injurious to health. మొన్నట్లా వచ్చిన జంగిల్ బుక్ సినిమా చూసిన రనుల్లా
గదేనుల్లా తెలుగులా మోగ్లీ అనే సీరియల్ వచ్చేది గప్పట్లా గదే సినిమా తీసిండ్రు. గట్లనే 32 ఏళ్ల కిందట రాఘవేంద్రరావు సార్ డైరెక్షన్లా చిరంజీవి సారు అడవి దొంగ సినిమానే చేసిండు. చూసిండ్రా మీరు ఇంతకు? చిన్నప్పుడు ఎవలో బుడ్డ చిరంజీవిని అడవి ఇడిచిపెడితే అడవి జంతువుల నడమనే పెరుగుతాడు, అచ్చం అడవి జంతువు లెక్కనే చేస్తుంటాడు. హీరోయిన్ రాధ జంగిల్కు పిక్నిక్ పోతే చిరంజీవి సార్ అల్లగలుస్తాడు, మాటలు నేర్పించి పట్నం దొలుకొని వస్తుంది. ఇప్పుడు గాముచ్చట ఎందుకు యాడ్ చేస్తున్నానంటే ఇగో గిందుకు గీడ బెడ్ మీద వండుకున్న బుజ్జిని చూస్తున్నారులా ఎంత ముద్దుగున్నదో కదా. ఒరక్కో కోతి లెక్కనే నెత్తికొక్కుంటున్నది కదా. వారిని అచ్చు కోతి వేరమే కాళ్ళకు ముళ్ళు విక్కుంటున్నది. అర్రెర్రే ఒరక్కో భలే చిత్రం అవుతున్నది. ఏమన్నా తింటది కావచ్చు, గా బిస్కెట్లు అన్న తెచ్చి పెట్టుండ్రే బల్ల మీద. హార్ని ఇస్త్రీ పడేసింది కదా, ఇది గా బాటిల నీళ్ళన్నీ ఇర్రే తాగుతుందేమో. ఓ అక్కో ఇది కూడా ఇస్త్రీ కొట్టింది కదా. గా పక్క పొంటి పోలీస్ పెద్ద సార్లు ఉన్నారు కదా, సారు జర చేతుల్లో షేకండి ఇర్రి చెయ్యిస్తదేమో చూతాము. గో గీ సార్నైతే పొట్టల గుద్దుతున్నది. పోలీస్ సార్కైతే షేక్ హ్యాండ్ కలుపుతున్నది. కూత కూడా చక్కగా వెళ్తలేదు, కోతి వేరమే కిచ 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 అంటున్నది కదా. నిన్న శ్రీరామనవమి కదా, పొల్ల మీద హనుమంతుడు పూనిండు కావచ్చు అని అనుకోగల కొంతమంది. సేమ్ అడవి దొంగ సినిమా జంగిల్ బుక్ సినిమాల లెక్కనే గీ బుజ్జిని చిన్నప్పుడు ఏ పుణ్యాత్ములు ఎప్పుడు అడవిలు ఇడిచిపెట్టిర్రో గాని కోతుల గుంపు నడవనే పెరిగే వరకు కోతుల చేష్టలే అలవాటైనాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాట్నాయ్ అనే జంగిల్లా చెకింగ్ కు పోయిన పోలీసు వాళ్లకు చెట్ల కొమ్మల మీద దునుకులాడుకుంటా అనిపించిందట. ఈ పొల్ల ముందుగాల చూసి గజ్జు నొనికిర్రట పోలీసు వాళ్ళు. మళ్ళా దేరుకొని దగ్గరికి పోయి ఎవరు బుజ్జి నువ్వు అని అడిగే వరకు కిర్రుమని గద్రాయించి చూసి బుడుక్కున మాయమైందట. మళ్ళా అడవంతా దేవులాడి బుజ్జిని దొరకబట్టి దావకానకేసుకొచ్చిర్రట. పాపం 2 కాళ్ళతోటి కూడా నడవస్తలేదు. అడవి జీవుల వేరమే 4 కాళ్ళతో నడుస్తున్నది. డాక్టర్లు మెల్లమెల్లగా మాటలు నడుసు నేర్పిస్తుర్రట. ఉగాండా అనే దేశంలో కూడా గిట్లనే అడవి కోతుల నడుమ పెరిగిన ఓ పోరడు దొరికిండు. ఓ గిట్ల జంగట్ల ఇప్పటిదాకా ఒరిజినల్ టార్జన్లు 7 దొరికిర్రట దునియాల. కానీ ఏ అవ్వయ్యలు పుణ్యం కట్టుకున్నారో కదా పిల్లని గిట్ల ఇడిచిపెట్టి. కన్న బిడ్డ బరువు అనుకుంటే కనకుంటనే ఉండాలి గాని అడవి పాలు చేస్తే అడవి జీవి లెక్కనే చేయబట్టే ఈ బుజ్జి. ఈ గోస అంతా అయ్య వాళ్ళకి జరగదా? ఏం మనసులో ఏందో పాపం బుజ్జి. అబ్బా రోజు ముక్క కూర పంచాదే అవుతున్నది. ఎంత వద్దు వద్దు అనుకున్నా కూడా ఏదో ఒక వార్త తెచ్చుడే అవుతున్నది. ఇగో ఇవాళ నేను చెప్పబోయేది ముక్క కూర ముచ్చటే గాని పంచాది ముచ్చట కాదు. పవిత్రమైన భారతదేశంలో పచ్చి కూరగాయలు తినేటోళ్ళు ఎంతమంది ఉన్నారు, నీసు కూరల మూతులు పెట్టుకుంటా పొద్దెల్ల తీసేటోళ్ళు ఎంతమంది ఉన్నారు. అసలు మన దేశం మాంసం తినే దేశమా, ఆకులు అలములు కొరుక్కొని సప్పరించే దేశమా? అది తెలుసుకునే ముచ్చట ఇన్నా పటరి. లావు నీసు ముట్టొద్దు మన దేశం ఇలువ తీయొద్దు అని అంటున్నారు గాని నీస్ అంటే నీసు ముదాం ముక్క కూర తింటే గాని బతకలేని దేశమే భారతదేశం అట. ఇదేదో మేం చెప్తున్న ముచ్చట కాదు. రిజిస్ట్రేషన్ సిస్టమ్ బేస్ లైన్ అనే సంఘపోలు దేశంలో ఉన్న పబ్లిక్ కూర గిన్నెలు మురక చూసి సర్వే చేసి చెప్తున్న ముచ్చటిది. ఎవ్వరు ఎన్ని తీర్ల నీటికాలు చెప్పినా జీవహింస చేయొద్దని బోధించినా కౌసు కూరతోనే పొద్దెల్ల తీస్తున్నదట మన దేశం. అంటే నీసు ముట్టనోలే లేరా అని నోలు తెరవకుండ్రి. 100కి 29 మందే ముక్క కూరను చూస్తే ముక్కిరుస్తున్నారట. కడుమ 71 మంది బొక్కలు కాంకుడే మూలుగ బొక్కలు ముడుసులు కొరుకుడే చేస్తున్నారట. ఇక దీంట్లో ఊళ్ళ పొంటి ఉన్నోళ్ళకంటే పట్నాల వాళ్ళే పొద్దు మాపు కోళ్ళు గొర్రెలు మేకలు ఆవుల కోసుకొని బొర్రలు పెంచుతున్నారట. మరిగా దీంట్లో మన అయ్యగారుల ముచ్చటైతే మస్తు గమ్మత్తున్నది. తిననోళ్ళ పంతుల్లే పస్తున్నారట గాని సగం మంది సాటుకు నేటుకు చికెను మటను షియకూరలు తినుకుంటేనే మంత్రాలు చదువుతున్నారట. బాజాప్త లెక్కలే చెప్తున్నాయి. అంటే ఇక శాకాహార భారతం చేస్తుడంటే వీలైతుందా? గొర్రె దొరకకపోతే మేక తింటారు, మేక దొరకకపోతే కోడి తింటారు. గాని భారతదేశంలో బచ్చల కూర తిని బతికేటోళ్ళు మాత్రం వచ్చే కథగా అనిపిస్తలేదన్నట్టు. మొగోళ్ళ కంటే ఆడోళ్లే ముక్క కూర తినుట్ల ముంగటున్నారట. ఇక మన దేశం మాంసాహార దేశమా శాకాహార దేశమా మీరే చెప్పుకోండి. ఎవరో మీది పక్కున్నోళ్ళు లీడర్గిరి చేసేటోళ్ళు నీతులు చెప్తే నీసును మరిచి ఆకులు నాకుతారా? జై నాన్ వెజ్ ఇండియా అంటున్నారు. దేశంలో మెజారిటీ ఉన్నామని మురుస్తున్న ముక్కలుగా అంకేటోళ్ళు. మా మైసూర్ మంగళమ్మ ఏడ పడావ చేస్తున్నదో ఏందో లైవ్ వాల్పుర్రే అన్నలు. మంగ్లీ
మంగ్లీకి లైవ్ కలుపుర్రే అంటే ఎక్కడో మంగోలియా మనిషికి లైవ్ కలిపిర్రేందే అన్నలు మంగ్లీ బాండ్ 000000015 బండ సోర్కెల్లా కప్పలు పట్టేదాని లెక్కున్నావు నువ్వు బండేందే మైసూర్ బొండ మొక్కన్నానా మిస్ సుజీ మైసూర్ బాండ్లో మైసూర్ కనిపిస్తదా మరి మంగ్లీ బాండ్ లో బాండ్ ఎట్లా కనిపిస్తదా బ్లడీ ఫుల్ అదో చెత్తకుండి చుట్టూ పందికొక్కులు తిరిగినట్టు గట్ల మురక చూస్తున్నావేందే చుచ్చు అనుకుంటా తప్పిపోయిన పైసల జాడను డిటెక్టింగ్ చేస్తున్నానే సినిమా టాకీస్ లో చిరిగిన టికెట్లు ఏరుకునే దాని లెక్కున్నావే నువ్వు పైసలు డిటెక్టింగ్ చేస్తావా ముళ్ళు గుచ్చుకుంది డోంట్ అండర్ ఎస్టిమేట్ కామన్ డిటెక్టివ్ విలన్ అవుగాని మంగళక్క ఎన్ని పైసలు పోగొట్టుకున్నారు ఎవరు పోగొట్టుకున్నారు ఏపీకి ఆర్బీఐ వాళ్ళు 40,000 కోట్ల రూపాయలు ఇస్తే అవి ఏమైనాయో అసలు లెక్క దొరుకుతలేవట అందుకే ఈ డిటెక్టింగ్ ఏంది 40,000 కోట్ల విత్ డ్రా అయిన పైసలన్నీ డిపాజిట్ కాకుండా ఏడ దాక్కున్నాయో అన్ని తవ్వి పట్టేస్తా దేన్ని వదలను ఏ బొరిగలో ఉన్నా కూడా తవ్వి పట్టేస్తా మెదడు ఫ్రిడ్జ్ లో పెట్టచ్చినావా అనే ఎవడైనా బ్యాంకుల్లో పోయి దేవులాడతారు కానీ నువ్వేందే చెట్టు పుట్టలలో ఎన్కులాడుతున్నావు ఏందే ఎక్కడో గోడకున్న స్విచ్ చేస్తే మీదున్న ఫ్యాన్ తిరగట్లేదానే ఇది కూడా అంతే నీ తెలివి తెల్లారిపోను కదనే బ్యాంక్ వాళ్ళ లెక్కలు బయటికి తీస్తే తెలుస్తాయి కానీ బయట దొరుకుతాయా బ్యాంకులలో లేవు ఏటీఎంలో లేవు అంటే బయట ఉన్నట్టే కదనే బహంజీ పైసలు ఏమైనా అని బ్యాంక్ వాళ్ళని అడిగితే చెప్తారంటావా అనే నాకైతే నమ్మకం లేదు పూర్ ఉమెన్ అతడు సినిమా చూడలేదా నువ్వు చూసినా ఎందుకు ఈ సీన్ చూడు ప్రకాష్ రాజ్ సార్ ఏమంటున్నాడు అన్ని నేషనలైజ్ బ్యాంక్స్ లో ₹1,00,00,000 అంతకంటే పెద్ద అమౌంట్ ఏ ఇండివిజువల్ అకౌంట్ కైనా డిపాజిట్ అయ్యిందా వెతకండి సార్ అలాంటి విషయాలు బ్యాంకులు బయటికి చెప్పరు సార్ లంచం ఏమండి అయ్యా ఇండియాలో దానికి అవ్వని పని లేదు చూసినావా ఇండియాలో దానికి అవ్వని పని ఉంటదా చెప్పు అంటే ఇప్పుడు నువ్వు లంచం ఇచ్చి డీటెయిల్స్ దొరకబడతావా చూడు సుజాత డిటెక్టివ్లు నీలాంటి వాళ్ళకు డీటెయిల్స్ చెప్పాల్సినంత అవసరం లేదు కాదే నోట్ల రద్దు చేసినాక కోట్లు విత్డ్రాల్ చేసిన లెవెల్లో లెక్క తీస్తే దొరుకుతుంది కదా అసలు ఆర్బీఐ వాళ్ళు 40,000 కోట్లు ఇస్తే బ్యాంకులకు చేరినాయా లేకుంటే నడిమిట్ల నల్ల కాకులు ఎత్తుకపోయినాయా పందికొక్కులు బుక్కినాయా అది తేలుస్తాం ముందు అది కూడా వాస్తవమే ఆ ఏటీఎం లా పైసలు నింపే కంపెనీ వాళ్ళే దాచుంటారు అది కాదే ఏదన్నా వరదలు వచ్చినప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు లారీలు సమ్మె చేసినప్పుడు తినేటి తాగేటి అన్ని బ్లాక్ చేసి డబుల్ రేట్లు అమ్ముతారు తెలుసు కదా నా అనుమానం ప్రకారం ఆ 40,000 కోట్లు కూడా ఎవరో బ్లాక్ చేసి బ్యాంక్ వాళ్ళకే ఎక్కువ కమిషన్ కి ఇవ్వడానికి దాచిపెట్టిర్రేమో అని నాకు అనుమానం కొడుతుంది అవునే అట్లా కూడా చేసే ఛాన్స్ ఉన్నది కానీ చంద్రాల్ సార్ ఆర్బీఐ వాళ్ళకు ఒక్క ఫోన్ కొడితే అయిపోతుంది కదా చంద్రాల్ సార్ ఇంకిన్ని పైసలు ఎక్కువ కావాలని ఆర్బీఐకి ఆఫీసర్లను దోల్తేనే ఈ ముచ్చట బయటపడింది దేశంలో ఎవ్వరికి ఏనన్ని పైసలు మీకే ఇచ్చినాము ఇచ్చిన పైసలకే గతి లేదు కానీ మళ్ళొచ్చిన 6 పైసలు కావాలని పోండివయ్యా అని ఎలగొట్టిరట ఆఫ్టర్ ఆల్ ఆర్బీఐ వాళ్ళు ఇవ్వకపోతే సార్ అమరావతిని చూపించైనా ప్రపంచ బ్యాంకు నుంచి లోన్ తెస్తాడు పైసల కోసం నువ్వేం తిరిగే పని లేదు జూలై సినిమాలో అల్లు అర్జున్ లెక్క పైసలు ఏడున్నాయో దొరకబడతా చంద్రాల్ సార్ తోని షబ్బాస్ మంగ్లీ అనిపించుకుంటా చూసినారుల్లా కానీ ఏపీకి ఇచ్చిన పైసలన్నీ ఏమైనట్టు కాకులు ఎత్తుకపోయినాయో లేకపోతే బ్యాంకుల్లో ఎలుకలు కొట్టినాయో గివుల్లా ఈ ఆటి జోర్దార్ వార్తలు ఉన్న మాటే అంటాం ఊర్లోనే ఉంటాం నమస్తే.